Hello guys, welcome back to my YouTube channel. So guys, work from home, hybrid and in-office వర్కింగ్ కేటగిరీస్ లో 5 లేటెస్ట్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆల్ పొజిషన్స్ కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. అండ్ ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డైరెక్ట్ లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని క్లియర్ గా విని అప్లై చేసుకోండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ 5 లేటెస్ట్ అప్డేట్స్ లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్లీ ఎంఎస్ ఎక్సెల్ ను ఉపయోగించి డేటా అనాలిసిస్ చేయడము, రిపోర్ట్స్ ను ప్రిపేర్ చేయడము అండ్ అలాగే డేటా ఎంట్రీ, డేటా ప్రాసెసింగ్, డేటా మేనేజ్మెంట్, రిపోర్ట్ జనరేటింగ్, టీమ్ మెంబర్స్ తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే డేటా మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2 ఎల్పిఏ నుంచి 4 ఎల్పిఏ వరకు ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా అసోసియేట్ అనలిస్ట్ జిఎల్ఏఎస్ పొజిషన్ కి సంబంధించి డిలైట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి క్యాటలాగ్, సెషన్ అండ్ రోస్టర్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ టాస్కులకు సంబంధించి సపోర్ట్ అందించడము, రిపోర్ట్ జనరేటింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్ కి సంబంధించి రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.5 ఎల్పిఏ నుంచి 6 ఎల్పిఏ వరకు ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే ఉంటుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. ఇక్కడ వర్కింగ్ షిఫ్ట్స్ ని కూడా చూసుకోవచ్చు. 2 PM నుంచి 11 PM లో ఈ టైమింగ్స్ లో వర్కింగ్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్ కి సంబంధించి సేల్స్ ఆపరేషన్స్ ఇంటర్న్ పొజిషన్ కి స్ప్రింటో కంపెనీ నుంచి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. బట్ రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ మోడ్ లో ఉంటుంది. వన్స్ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. సో ఇమీడియట్లీ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ ఇంటర్న్షిప్ కి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఫుల్ టైమ్ జాబ్ గా కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కన్వర్ట్ అవుతుంది. రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కెరియర్ ను రీస్టార్ట్ చేయాలనుకునే ఉమెన్స్ కి కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే డేటా మేనేజ్మెంట్, సిఆర్ఎం అప్డేట్స్,
సేల్స్ టీమ్‌కి సపోర్ట్‌ని అందించడము, మార్కెట్ రీసెర్చింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, డిగ్రీలో బిజినెస్, మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే కంపెనీ నుంచి ఉంటుందండి. అంటే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి యాక్సెంచర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా కస్టమర్ సర్వీస్ కేటగిరీకి సంబంధించి ఐటీ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ మెయిన్ కీ రోల్ వచ్చేసి డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానెల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క టెక్నికల్ ఇష్యూస్‌కి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. డయాగ్నోజింగ్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, మెయిన్‌లీ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ డిగ్రీలో ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అండ్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 5.8 ఎల్‌పిఏ వరకు ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి నెట్‌కోర్ క్లౌడ్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని ఉపయోగించి కస్టమర్స్‌తో కమ్యూనికేట్ చేయడము, టెక్నికల్ ఇష్యూస్‌కి సంబంధించి రెస్పాండ్ అవ్వడము, డాక్యుమెంటేషన్, గ్యాదరింగ్ ఫీడ్‌బ్యాక్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో బిజినెస్, ఐటీ, కమ్యూనికేషన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3.5 ఎల్‌పిఏ నుంచి 6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ 5 పొజిషన్స్‌కి సంబంధించి డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.